with me, Fanishwar sir. My dear friends, ఈరోజు మనం ఈ వీడియోలో సోషో ఎకనామిక్ సర్వే ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యొక్క సామాజిక ఆర్థిక సర్వే, ఈ సామాజిక ఆర్థిక సర్వేని ఎలా చదవాలి, సో ఇది ఎందుకు ఇంత ఇంపార్టెంట్, దీని నుంచి ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయి, అసలు దీంట్లో పేర్కొన్నటువంటి ఇండెక్స్ ఏముంటుంది, ఏమేమన్నటువంటి దాన్ని తీసుకుందాం. సి మై డియర్ ఫ్రెండ్స్, ఈ సోషో ఎకనామిక్ సర్వే అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క సామాజిక ఆర్థిక సర్వే అనేది ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ కొరకు, ఒక గ్రూప్ 2 ఎగ్జామ్ కొరకు, ఇంకొక ఎగ్జామ్ కొరకు కాదండి. ఏపీపీఎస్సి కండక్ట్ చేసేటువంటి అన్ని పరీక్షలలో, అదేవిధంగా డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ ఏదైతే పరీక్షలు కండక్ట్ చేస్తాయో, అంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి జరిగేటువంటి అన్ని రకాల పోటీ పరీక్షలలో దీని మీద ప్రశ్నలు వస్తాయి. సోషో ఎకనామిక్ సర్వే నుంచి ప్రశ్నలు వస్తాయి. అదే ఏపీపీఎస్సి గ్రూప్ 2 విషయానికి వస్తే, ఈ గ్రూప్ 2 సిలబస్లో అకార్డింగ్ టు సిలబస్, సో 75 మార్క్స్కి ఏపీ ఎకానమీ ఉంటుంది. 75 మార్క్స్కి ఏపీ ఎకానమీ ఉంటుంది. అవుట్ ఆఫ్ దిస్ 75 మార్క్స్, నియర్లీ ఈ ఏపీ ఎకానమీలో 75 మార్క్స్లో 50 మార్క్స్, నాట్ ఓన్లీ 50 ప్లస్ 50 మార్క్స్ ఫ్రమ్ సర్వే, 50 మార్క్స్ సర్వే నుంచి వస్తాయి. దట్స్ వై దిస్ సర్వే ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇన్ ఏపీఎస్సి సిలబస్, particularly in the group 2 examination, from AP economic, the group 2 examination, that is the second part, it's known Andhra Pradesh socio-economic, so AP economy, out of 75 marks, 50 marks from only AP socio-economic survey. That is the importance of the survey. అంటే మనం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పెట్టేటువంటి ఎగ్జామ్స్ని గమనించినట్లయితే, ఈ పరీక్షలలో గ్రూప్ 2 విషయానికి వస్తే 75 మార్కులకు, ఈ 75 మార్కులకు ఏపీ ఎకానమీ ఉంటుంది. ఈ 75 మార్కుల్లో అబోవ్ 50%, అబోవ్ 50 మార్క్స్ అంటే 75లో 50 మార్కులు, దాదాపుగా 50 మార్కులు ఒక సర్వే నుంచే వస్తాయి. సర్వే నుంచే వచ్చేటువంటి అవకాశం ఉంది. అది కాక జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో జిఎస్లో ఏపీపీఎస్సి ఏ ఎగ్జామ్ కండక్ట్ చేసినా జిఎస్లో 5 to 10 బిట్స్ ఫ్రమ్ ఏపీ సర్వే నుంచి వస్తాయి. జిఎస్లో ఎకానమీ నుంచి వచ్చేది 25 to 30 మార్క్స్. సో 25 to 30 మార్క్స్ ఫ్రమ్ జిఎస్ ఎకానమీ చాప్టర్ నుంచి, టోటల్ ఎకానమీ అనేటువంటి పాయింట్ ఆఫ్ ఎకానమీ అనేటువంటి సబ్జెక్ట్ నుంచి జనరల్ స్టడీస్కి 25 నుంచి 30 మార్కులు వస్తాయి. అందులో 5 నుంచి 10 మార్కులు, ఖచ్చితంగా 10+ మార్కులు అని చెప్పవచ్చు. 5 నుంచి 10 మార్కులు ఏపీ సర్వే నుంచే వస్తాయి. ఇన్ జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూ, దర్ ఇస్ 25 to 30 క్వశ్చన్స్ ఫ్రమ్ ఎకనామిక్ సబ్జెక్ట్. అవుట్ ఆఫ్ దట్ 25 to 30 క్వశ్చన్స్, 5 to 10 క్వశ్చన్స్ ఫ్రమ్ సోషో ఎకనామిక్ సర్వే ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దట్స్ వై ది ఆంధ్రప్రదేశ్ సోషో ఎకనామిక్ సర్వే ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మరి ఇందులో ఏముంటుంది, పర్టికులర్గా ఏం చదవాలి, ఎలా చదవాలి? సో కొంతమంది ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేశారు, కొంతమంది మన యాప్లో మెయిల్ చేశారు. సార్, సర్వే 300 పేజీలు ఉంది, 300 పైగా ఉంది, 300 పేజీలు మనం చదవాలా? మరి ఒక జనరల్ స్టడీస్ విషయంలో అయితే 10-15 మార్కులకు 300 పేజీలు చదవాలా? గ్రూప్ 2 విషయంలో అయితే మరి సబ్జెక్ట్ ఎంత ఉందో సర్వే కూడా అంతే ఉంటుంది, మరి ఇది చదవాలా? ఖచ్చితంగా చదవాల్సిందేమ్మా, దాని నుంచి వేరే ఏవీ లేవు. అయితే మీకు ఉండేటువంటి ఆ 300 పేజీలు మీరు చదవాల్సిన అవసరం లేదు. ఆ 300 పేజీలు మీరు చదవాల్సినటువంటి అవసరం లేదు. మరి ఏం చదవాలనేది ఈరోజు నన్ను మీకు ఈ క్లాస్లో నేను టీచ్ చేస్తాను. సో వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది సోషో ఎకనామిక్ సర్వే ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ వెల్ యాజ్ ఇండియా ఆల్సో. సో నౌ ఇక్కడ మనం చూసినట్లయితే సర్వేలో 10 టాపిక్స్ ఉన్నాయండి. సో సోషో ఎకనామిక్ సర్వే చూసినట్లయితే సర్వేలో 10 టాపిక్స్ ఉన్నాయన్నమాట. నియర్లీ 10 టాపిక్స్ ఇన్ అవర్ సోషో ఎకనామిక్ సర్వే. ఈ
టాపిక్లో మీరు ఏం చదవాలి, ఎలా చదవాలి అన్నటువంటి దాన్ని నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సీ మై డియర్ ఫ్రెండ్స్, ద ఫస్ట్ సబ్ టాపిక్ ఈస్ జనరల్ రివ్యూ. సి దిస్ జనరల్ రివ్యూలో చూసినట్లయితే మనకి ఎక్కువగా ప్రశ్నలు వస్తాయి. దీన్ని తెలుగులో సాధారణ సమీక్ష అంటున్నారు. ఈ సాధారణ సమీక్ష కొంత పాతదే ఉంటుంది, కొంతవరకు మార్పు ఉండదు. ఈ సాధారణ సమీక్షలో ఆంధ్రప్రదేశ్లో విస్తీర్ణం ఎంత ఉంది, సో ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రత్యేకతలు ఏంటి, ఆంధ్రప్రదేశ్ భౌగోళిక విస్తీర్ణం, జనాభా, అక్షరాస్యత, డెన్సిటీ, సాంద్రత, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ఈ జనరల్ రివ్యూలో చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా విద్యార్థులు జనరల్ రివ్యూ A to Z చదవాల్సిందే. ఎందుకంటే మొత్తం సర్వేలో ఉండేటువంటి సారాంశం అంతా సాధారణ సమీక్షలో పొందుపరిచి ఉంటారు. ఇక్కడ డీప్గా ఉండకపోయినా ప్రతి దాన్ని టచ్ చేస్తూ ఉంటారు జనరల్ రివ్యూలో. అందుకోసమే జనరల్ రివ్యూ సాధారణ సమీక్షను ఖచ్చితంగా చదవండి. మస్ట్ యు రీడ్ ది జనరల్ రివ్యూ బికాస్ in that general review government touch all sectors of the economy, all sectors of the Andhra Pradesh economy. So briefly here touch, this is very useful for our examination. Here like total cultivation land of Andhra Pradesh, then density of the Andhra Pradesh, literacy of the Andhra Pradesh, female literacy of the Andhra Pradesh, forest of the Andhra Pradesh, సో ఎక్సెట్రా ఆల్ థింగ్స్ కవర్డ్ ఇన్ ది జనరల్ రివ్యూ. అంటే సాధారణ సమీక్ష మనం చూసినప్పుడు ఈ సాధారణ సమీక్షలో అన్నింటి గురించి జరగడం డిస్కస్ చేస్తున్నారు. సో నిఖర వ్యవసాయ భూమి ఎంత ఉంది, ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణం ఎంత, ఫారెస్ట్ అడవులు ఎంత ఉన్నాయి, వైశాల్యం ఎంత, తీరరేఖ పొడవు ఎంత, తీరరేఖ ఎంత, అక్షరాస్యత ఎంత, సాంద్రత జనసాంద్రత ఎంత, ఈ అంశాలన్నీ కూడా జనరల్ రివ్యూలోనే డిస్కస్ చేస్తారు. సో ఇక్కడ చూసినామంటే నెట్ కల్టివేటెడ్ ల్యాండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఏరియా ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్, ఫారెస్ట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్, సో తీరరేఖ అంటే కోస్టల్ ఏరియా ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్, అక్షరాస్యత, లిటరసీ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ అండ్ డెన్సిటీ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్, దీస్ ఆల్ థింగ్స్ డిస్కస్డ్ ఇన్ ది జనరల్ రివ్యూ. ఇలాంటి అంశాలన్నీ కూడా జనరల్ రివ్యూలో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థులు ఈ సాధారణ సమీక్ష అన్నటువంటి సమీక్షని చదివి తీరాల్సిందే. మీకు సాధారణ సమీక్ష తర్వాత చూసినట్లయితే మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్ అంటున్నారు. సో రెండో చాప్టర్ ఏంటంటే మ్యాక్రో ఎకనామిక్స్ అగ్రిగేట్. మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్ అంటున్నారు. ఈ మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్ తెలుగులో ఏం చెప్తున్నారంటే స్థూల ఆర్థిక అంశాలు అంటున్నారండి. సింపుల్గా స్థూల ఆర్థిక అంశాలు. మరి ఈ స్థూల ఆర్థిక అంశాల్లో ఏమేమి ఉంటాయి, ఏ విధంగా చదవాలి అంటే ఇక్కడ జిఎస్డిపిని కంపేర్ చేసి చదువుతున్నారు. జిఎస్డిపి అంటే ఏంటి, ఒక రాష్ట్రం యొక్క స్థూలోత్పత్తి గురించి మనం మాట్లాడుతున్నాం. సో గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్షన్ అంటున్నారు దీన్ని ఇంగ్లీష్లో. గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్షన్ అంటే ఒక రాష్ట్రం యొక్క స్థూల దేశీయోత్పత్తి గురించి ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది. సో ఇక్కడ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి ఎంత ఉంది, దేశీయోత్పత్తి, దీని మీద కంపల్సరీ క్వశ్చన్ వస్తుందండి. సో ఇది మళ్ళీ నామమాత్రపు ధరలు ఎంత ఉంది, బేస్ ఇయర్ ప్రైజెస్ అంటారు, స్థిర ధరలు అని తెలుగులో అంటారు. బేస్ ఇయర్ ప్రైజెస్ ని స్థిర ధరల్లో ఎంత ఉంది, రంగాల వారీగా ఎంత ఉంది, రంగాల వారీగా ఎంత ఉంది అన్నటువంటిది మనకి ఇక్కడ మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్ లో దొరుకుతుంది. దిస్ అగ్రిగేట్స్ విత్ సో హియర్ డిస్కస్ అబౌట్ ది మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్. పర్టికులర్లీ ఇన్ దిస్ టాపిక్ we are going to discuss about that GSDP of the Andhra Pradesh. So two types of GSDP, one is the nominal price, another one is the base year price. It's called constant prices, nominal and constant prices, two types. So then sector wise GSDP for GSDP in Andhra Pradesh, per capita of the Andhra Pradesh,
total income of the Andhra Pradesh. These all things discussed in the macroeconomic aggregates. That's why this is also very important for your preparation. So my dear friends, బాగా మనం గమనించినట్లయితే ఈ మైక్రో ఎకనామిక్ అంటే స్థూల ఆర్థిక అంశాలు అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. ఈ స్థూల ఆర్థిక అంశాలలోనే రాష్ట్రాలలో దేశీయోత్పత్తి, సో ఆ రాష్ట్రాల దేశీయోత్పత్తి స్థిర ధరలు ఎంతగా ఉంది, నామమాత్రపు ధరల్లో ఎంతగా ఉంది, సో అదేవిధంగా రంగాల వారీగా ఎంత ఆదాయం వస్తుంది, జిఎస్డిపి రంగాల వారీగా ఎంత ఉంది, రాష్ట్ర ప్రజల యొక్క తలసరి ఆదాయం ఎంత, రాష్ట్ర తలసరి ఆదాయం, ఇలాంటి అంశాలన్నీ మనం డిస్కస్ చేస్తాం. ఇలాంటి అంశాలు చాలా ఇంపార్టెంట్ మన ఎగ్జామ్ కొరకు, కాబట్టి దీన్ని కూడా ఖచ్చితంగా మనం చదవాల్సిందే. సో ఒకటి సాధారణ సమీక్ష అయిపోయింది, 2 స్థూల ఆర్థిక అంశాలు అయిపోయినాయి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే పబ్లిక్ ఫైనాన్స్, ప్రభుత్వ విత్తం అంటారు. సి మై డియర్ ఫ్రెండ్స్, ఇన్ అవర్ ఇండియన్ ఎకానమీ సిలబస్, అంటే భారత ఆర్థిక వ్యవస్థలో ఇండియన్ ఎకానమీ సిలబస్లో చూసినట్లయితే ఈ పబ్లిక్ ఫైనాన్స్ అనేటువంటిది ఒక టాపిక్ మెన్షన్ చేయడం అనేటువంటిది జరిగింది. ఏ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించి చూసినా గవర్నమెంట్ ఏం చేస్తుంది, గవర్నమెంట్ యొక్క పద్ధతులు ఏంటి అనేటువంటి దాన్ని చదవడానికి ప్రభుత్వ విత్తము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో గవర్నమెంట్ ఏ స్టేజ్లో ఉంది, గవర్నమెంట్కి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది, సో ఫైనాన్స్ కమిషన్స్ ఏవైతే ఉన్నాయో 15th ఫైనాన్స్ కమిషన్ వచ్చింది. ఆ 15th ఫైనాన్స్ కమిషన్ రాష్ట్రాలకు ఎలాంటి రుణాలు ఇవ్వాలని చెప్తుంది, అసలు రాష్ట్రాలు ఎవరెవరికి రుణాలు ఇస్తున్నాయి, రాష్ట్రాలకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది, కేంద్రం సహాయం ఎంత అన్నటువంటి అంశాలన్నీ కూడా మన పబ్లిక్ ఫైనాన్స్లో డిస్కస్ చేస్తున్నాం. ప్రభుత్వము అది తీసుకునేటువంటివి. సో హియర్ కంప్లీట్లీ డిస్కషన్ అబౌట్ ది పబ్లిక్ ఫైనాన్స్. సో particularly in this public finance we are going to discuss about the state central economical relations. So that's why this is more important. Every year finance commission suggests to some amount for the states. How much that amount? So we are going to discuss in this particular topic, that is the public finance topic. So ఆ విధంగా ఈ పబ్లిక్ అంటే ప్రభుత్వ విత్తం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అయింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే prices, wages and public distribution. Prices, wages and public distribution. See my dear friend, here the very important topic, this is prices, wages and public distribution. Here simply in Telugu, ధరలు వేతనము, ధరల విధానము, వేతన పద్ధతి, ప్రజా పంపిణీ, ఇవి తెలుగులో. సో మనకు ప్రతిసారి ధరల విధానం మీద, వేతన పద్ధతి మీద, ప్రజా పంపిణీ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏపీ ఎకానమీ మీలో చదివితే సో ఖచ్చితంగా ఈ మూడింటి మీద ప్రశ్న లేకుండా క్వశ్చన్ పేపర్ అనేటువంటిది తయారవ్వదు. ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్ ఉంటుంది కాబట్టి ఈ మూడింటిని మనం కాన్సన్ట్రేట్ చేయాలి. సో ప్రైజెస్, వేజెస్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, పర్టికులర్లీ దిస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ 3 to 4 క్వశ్చన్స్ పర్టికులర్లీ ఓన్లీ ది సబ్ టాపిక్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వీఆర్ ఎక్స్పెక్టెడ్ ఓన్లీ 3 to 4 బిట్స్ ఫ్రమ్ ఓన్లీ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో very important topic. Must you learn the topic for your examinations. Not only for group 2, it is useful for group 1. Remaining all general studies exams like sub inspector, group 3, group 4, DSC, etc. examinations. ప్రజా పంపిణీ వ్యవస్థ, ఖచ్చితంగా గతంలో చాలాసార్లు ఎన్ని రేషన్ కార్డ్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అని అడిగారు, ఎన్ని చౌక ధర డిపోలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అని అడిగారు, హౌ మెనీ రేషన్ షాప్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, హౌ మెనీ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్టోర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో దిస్ ఇస్ పాస్ట్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఆఫ్ దట్, ఇది ఇంపార్టెంట్. ఇక పోతే అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్. సో టాపిక్ 4 or 5 అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్. వ్యవసాయము అనుబంధ రంగాలు ఉంటారు.
వ్యవసాయము అనుబంధ రంగాలు. సి మై డియర్ ఫ్రెండ్స్, ఈ టాపిక్ మాత్రము సర్వేలో ఒక్క లైన్ కూడా మిస్ కాకుండా మీరు చదవండి. డోంట్ స్కిప్ ఎనీ సింగిల్ లైన్ ఫ్రమ్ సర్వే. మీరు అలా మిస్ చేస్తే కష్టం. ఒక సింగిల్ లైన్ కూడా మిస్ కాకుండా అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ చదవాలి. ఎందుకు చదవాలి? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్? సి ఇన్ అవర్ సిలబస్, ఆంధ్రప్రదేశ్ ఎకానమిక్ సిలబస్ మనం చూసినట్లయితే మెన్షన్డ్ గవర్నమెంట్ 3 యూనిట్స్. ద ఫస్ట్ వన్ ఈస్ ద వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్. సో ఏపీ ఎకానమీ సిలబస్ మనం చూసినట్లయితే మొదటిది ప్రభుత్వ విధానాలు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాలు. రెండోది వ్యవసాయం, పరిశ్రమలు, సేవల రంగం. ఇక మూడోది వనరులు, అభివృద్ధి. మనకు చదివేటప్పుడు ఎలాంటి కాన్సెప్ట్ రావాలి అంటే, ఇక్కడ మన సిలబస్లో ఇండికేటెడ్ హియర్ అగ్రికల్చర్, వ్యవసాయం అని మెన్షన్ చేశారు. ఖచ్చితంగా వ్యవసాయం కంటెంట్తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క కరెంటు వ్యవసాయం ఏముంది, కరెంటు వ్యవసాయానికి సంబంధించినటువంటిది, ఆ కరెంటు వ్యవసాయం అనేటువంటిది మీకు సోషల్ ఎకనామిక్ సర్వే నుంచే ఇస్తాడు. దట్ ఈస్ ద రూల్. గత కొన్ని సంవత్సరాలుగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే కరెంటు ఇక్కడ నుంచి చూసినట్లయితే అగ్రికల్చర్కి సంబంధించినటువంటి సర్వే నుంచి ఇవ్వడం జరిగింది. కాబట్టి దీని యొక్క సింగిల్ లైన్ కూడా మీరు మిస్ కాకుండా చదవాల్సింది. యు మస్ట్ రీడ్ ది అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ ఫ్రమ్ సోషల్ ఎకనామిక్ సర్వే. ఈవెన్ దో do not skip the single bit, do not skip the single line also, because it is very, very important. In this particular year, what is the activities of the government? What are the developments of the agriculture and what are the special programs for the agriculture? ఈ అగ్రికల్చర్ అలైడ్ సెక్టర్స్ చదివేటప్పుడు, వ్యవసాయ రంగం చదివేటప్పుడు, పంటల విధానానికి ప్రత్యేకమైనటువంటి పంటల విధానానికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపండి. పంటల తీరు అంటారు దాన్ని. ఏ జిల్లాలో ఏ పంట ఎక్కువగా పండింది, దీని మీద బిట్టు ఖచ్చితంగా వస్తుంది. 13 జిల్లాల్లో తీసుకుంటే ఏ జిల్లాలో ఏ పంట ఎక్కువగా పండుతుంది, ఏ పంట ఉత్పత్తిలో ఎక్కువగా ఉంది, ఉత్పాదకలో ఎక్కువగా ఉంది అన్నటువంటిది చూడండి. ఆహార పంటల్లో ఏది ఎక్కువగా ఉంది, వాణిజ్య పంటల్లో ఏది ఎక్కువగా ఉంది, చిరుధాన్యాల్లో ఏది ఎక్కువగా ఉంటుంది, వ్యవసాయంలో ఎక్కువగా క్వశ్చన్స్ మనకు పంటల తీరు మీద ఇస్తున్నారు చూడండి. తర్వాత అడవులు, గనులు, పాడి పరిశ్రమ, మత్స్య పరిశ్రమ. సో పంటల తీరు గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ఈ అలైడ్ సెక్టర్స్ ఆఫ్ అగ్రికల్చర్ మీద ద ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు ది అగ్రికల్చర్ అండ్ క్రాప్ ఇంటెన్సిటీ ఆఫ్ ది అగ్రికల్చర్. సో క్రాప్ ఇంటెన్సిటీ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్, పంట విధానం, పంట యొక్క సాంద్రత అంటారు. సో క్రాప్ ఇంటెన్సిటీ అంటే పంట సాంద్రత, ఫారెస్ట్, మైనింగ్, క్యాట్లింగ్ అండ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్. సో ఈ మత్స్య పరిశ్రమ ఏదైతే ఉందో ఫిషరీస్కి సంబంధించినటువంటి దాని మీద మనకి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తాయి. ఆంధ్రప్రదేశ్ ఇట్ ఈస్ ద హబ్ ఆఫ్ ఆక్వాకల్చర్ అంటారు. ఆంధ్రప్రదేశ్ ఇస్ ది హబ్ ఆఫ్ ఆక్వాకల్చర్. సో ఈ అంశాలన్నింటిలో చూసినట్లయితే ఇవి ఎప్పటికప్పటికీ సర్వేలో మారుతూ ఉంటాయి కాబట్టి మనం ఖచ్చితంగా సర్వే నుంచి మీరు చదవాలి. మారుతూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వీటి నుంచి సర్వే నుంచి మనం చదవాలి. ఎందుకు సిలబస్లో మెన్షన్ చేసింది ఎవ్రీథింగ్. మీకు ఇంకా అగ్రికల్చర్ నుంచి ఏదైనా అప్డేట్ వచ్చింది అంటే అది సర్వే నుంచే వచ్చి తీరుతుంది. సర్వేలో 50 పేజీలు ఉంటే 50 పేజీలు చదవండి, 60 పేజీలు ఉంటే 60 పేజీలు చదవండి, 70 పేజీలు ఉంటే 70 పేజీలు చదవాల్సిందే. నెక్స్ట్ చూసినట్లయితే ఇండస్ట్రీస్, పరిశ్రమలు. ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు
ఇక్కడ పరిశ్రమలు అన్నారు కాబట్టి దీన్ని కూడా ఏమాత్రం మనం వదిలిపెట్టడానికి అవకాశం లేదు. ఇండస్ట్రీస్ కూడా మనం ఖచ్చితంగా చదివి తీరాల్సిందే, పరిశ్రమలు అనేటువంటి దాన్ని కూడా వదిలిపెట్టడానికి లేదు. ఇక ఇక్కడి వరకు మనం చూసినటువంటి 6 టాపిక్స్ రిగార్డింగ్ టు గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్. తర్వాత గ్రూప్ 2 సిలబస్ను మెన్షన్ చేసుకొని మనం చూసినట్లయితే మరికొన్ని టాపిక్స్ ఉన్నాయి. ద ఫస్ట్ యు ఆర్ కాన్సన్ట్రేట్ ది 6 టాపిక్స్. నెక్స్ట్ ఐ యామ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది 7th టాపిక్. ఈ 7th టాపిక్ లో ఏం చదవాలి, ఏం మార్పు వస్తూ ఉంటుంది అన్నటువంటి దాన్ని చూద్దాం. G2 ఇది గ్రూప్ 2 గ్రూప్ 1 ఏ పరీక్ష రాసినా సర్వే అనేటువంటిది ఇంపార్టెంట్. ఇక 7th ఏమంటున్నా అంటే ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటున్నాడు. ది 7th ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆర్థిక మౌలిక స్వరూపము అంటారమ్మ తెలుగులో. ఆర్థిక మౌలిక స్వరూపము. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక గ్రూప్ 2 కనే కాదు, గ్రూప్ 2 గ్రూప్ 1 ఆంధ్రప్రదేశ్లో ఏ పరీక్షలు జరిగినా కూడా ఇది ఇంపార్టెంట్. ఇందులో పర్టికులర్గా ఏం మాట్లాడుతున్నారు అంటే ఆర్థిక మౌలిక వసతుల్లో ఫస్ట్ మనం డిస్కస్ చేసేది ఏంటంటే ఇరిగేషన్ సిస్టమ్, నీటిపారుదల వ్యవస్థ. సో దీంట్లో ఫస్ట్ ఏం చేస్తున్నాం, నీటిపారుదల వ్యవస్థ చూస్తున్నాం. ఇరిగేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని మీద ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది. ఏ నదుల సంఘం ఇస్తున్నాయి అంటే ఏ నదితో కలుస్తున్నాయి, ఎక్కడ మనం ప్రాజెక్ట్స్ కడుతున్నాం, ఏ ప్రాజెక్ట్ నుంచి ఎంత విద్యుత్ వస్తుంది, ఏ ప్రాజెక్ట్కి ఎంత ఖర్చు అవుతుంది, గవర్నమెంట్ ఏ ప్రాజెక్ట్ని సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సహకారంతో నెరవేరుస్తుంది అన్నటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. హియర్ యూ మస్ట్ లెర్న్ ది ఇరిగేషన్ అండ్ ఇరిగేషన్ యాక్టివిటీస్. హౌ మెనీ మేజర్ ప్రాజెక్ట్స్ అండ్ మైక్రో ప్రాజెక్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి భారీ నీటిపారుదల ప్రాజెక్టులు ఎన్ని ఉన్నాయి, మధ్య నీటిపారుదల ప్రాజెక్టులు ఉన్నాయి, అదేవిధంగా చిన్న నీటిపారుదల ప్రాజెక్టులు ఎలా ఉన్నాయి. ఈ కొత్తగా ఈ సంవత్సరంలో ఎక్కడైనా నీటిపారుదల ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉందా, అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కన్స్ట్రక్ట్ చేసేటువంటి నీటిపారుదల ప్రాజెక్టులకి ఎంత మొత్తాన్ని కేటాయిస్తున్నారు అన్నటువంటి దాన్ని మనం ఇక్కడ డిస్కషన్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ చదవడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ రెండవది బాగా మనం చూసినట్లయితే ఇరిగేషన్ తర్వాత అంటే నీటిపారుదల సౌకర్యం, ఇరిగేషన్ తర్వాత పవర్ అండ్ విద్యుత్ ఇచ్చారు. సో మరి ఆంధ్రప్రదేశ్లో పవర్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది, విద్యుత్ సప్లై అనేటువంటిది ఎలా ఉంది, విద్యుత్ డిమాండ్ అనేటువంటిది ఎలా ఉంది, ఎన్ని డిస్కమ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ మీద గతంలో చాలా ప్రశ్నలు అడిగారు. ఇది ఒక గ్రూప్ 2 విషయమే కాదు, గ్రూప్ 1 విషయమే కాదు, అన్ని రకాల జనరల్ స్టడీస్ ఎగ్జామ్స్లో అడుగుతున్నారు. సో పవర్ గురించి మాట్లాడితే సో ఎంత పవర్ ఉంది, ఎంత కన్జంప్షన్ ఉంది, ఎలాంటి విద్యుత్ వస్తుంది, ఎన్ని రకాలుగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు, అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లో ఏ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది, జల విద్యుత్ ఉత్పత్తి అవుతుందా, వాయు విద్యుత్ ఉత్పత్తి అవుతుందా, లేకపోతే థర్మల్ విద్యుత్ ఉత్పత్తి అవుతుందా, అంటే బొగ్గుతో ఉండేటువంటిది ఉత్పత్తి అవుతుందా, అంటే జలంతో, వాయువుతో, బొగ్గుతో కరెంట్ ఉత్పత్తి చేస్తున్నారు. మరి మనం కరెంట్ ఉత్పత్తి మన దగ్గర ఉండేటువంటి ఉత్పత్తి మనకు సరిపోతుందా లేదా, మనం ఎక్కడి నుంచైనా కరెంట్ కొంటున్నామా, ఈ విషయాలన్నీ కూడా ఇందులోనే డిస్కస్ చేస్తున్నారు. ఇక పోర్ట్స్ అండ్ ఎయిర్పోర్ట్స్ ఇక్కడ ఏం చేస్తున్నారయ్యా అంటే ఓడరేవులు, పోర్టులు మరియు విమానాశ్రయాలు, వీటి మీద ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వీటి మీద కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఏ ఓడరేవులో మనకి ఎంత ఆదాయం వస్తుంది. సో గతంలో కృష్ణపట్నం ఓడరేవు గురించి అడిగారు, ఎక్కడెక్కడ ఓడరేవులు ఉన్నాయి, డీపెస్ట్ ఏది, సో లోతు లేనటువంటిది ఏది అనేటువంటి క్వశ్చన్ అడిగారు. విమానయానాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా కర్నూలులో పెట్టినటువంటి విమానాశ్రయానికి ఉయ్యలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ ఈ పేర్లు ఇవే కాకుండా వాటికి ఫండ్స్ ఎవరు ఇస్తున్నారు, ఎంత భాగస్వామ్యంతో ఉన్నాయి, గవర్నమెంట్ ఎంత ఉంది, ఎవరైనా ప్రైవేట్ భాగస్వాములు ఉన్నారా, అది ఎంత సేవలు చేస్తుంది అన్నటువంటి దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సింది. దానిలో మీద అడుగుతారు. ఓడరేవులు
రాష్ట్రంలో ఎన్ని రకాల ఓడరేవులు ఉన్నాయి, ఎన్ని ఓడరేవులు ఉన్నారు. ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇది మీకు జాగ్రఫీలో కూడా ఉపయోగపడుతుంది. జాగ్రఫీలో కూడా ట్రాన్స్పోర్ట్లో చూసినట్లయితే జల రవాణా, వాయు రవాణా అంటున్నారు. జాగ్రఫీలో జల రవాణా ఓడరేవులు అంటున్నారు. సో వాయు రవాణా విమానాశ్రయాలు అన్నటువంటిది జరుగుతుంది. సో ఇవి తర్వాత రోడ్స్ అండ్ బిల్డింగ్స్, R&B. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. రోడ్లు, భవనాలు. రాష్ట్రంలో ఎన్ని రకాల రోడ్లు ఉన్నాయి, ఎన్ని రకాల భవనాలు ఉన్నాయి, కచ్చా రోడ్లు ఎన్ని, గ్రామీణ రోడ్లు ఎన్ని, హైవేలు ఎన్ని, సో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించేటువంటి రోడ్లు ఎన్ని అన్నటువంటి వీటి మీద ఇవి చూసినట్లయితే మీకు చాలా సింపుల్గా కనపడతాయి, తెలిసినటువంటి విషయమైనా కనపడతాయి, కానీ ప్రతి సంవత్సరం మారుతూ ఉంటాయి. సింపుల్గా కనపడినప్పటికీ ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటాయి, ప్రతి సంవత్సరం మనకు మారుతూ ఉంటాయి. కాబట్టి మారినటువంటి అంశాన్ని మనకు ప్రశ్న అడుగుతారు. కరెంట్గా సో రోడ్లు ఏమన్నా కొత్తగా వేసారా, విస్తీర్ణం పెరిగిందా, రోడ్ల విస్తీర్ణం ఎక్కడి నుంచి ఎక్కడికి వేసారు, లేదంటే పెద్ద పెద్ద కారిడార్స్ ఎక్కడైనా కన్స్ట్రక్ట్ చేస్తున్నారా. ఫర్ ఎగ్జాంపుల్ సో విశాఖపట్నం చెన్నై కారిడార్ ఒకటి ఉంది, ఇలాంటి కారిడార్స్ ఉన్నాయా, ఆ కారిడార్స్లో ఏమేమి వస్తున్నాయి, భాగంగా ఎంత ఆదాయం వస్తుంది, దాని పక్కన ఎంత ఉండేటువంటి కూడా మనకి ఇక్కడ రోడ్స్ అండ్ బిల్డింగ్స్లో చేస్తున్నారు. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్. సో గవర్నమెంట్ కన్స్ట్రక్టెడ్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్, roads projects, highways, roadways, particularly in rural roads, it's called link roads. So that's state government constructed roads and highway roads. ఈ విధంగా దీన్ని మనం డిస్కస్ చేయొచ్చు. దీని తర్వాత 8th టాపిక్ మనం డిస్కస్ చేసినట్లయితే సాంఘిక మౌలిక వసతులు అంటున్నారండి. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సాంఘిక మౌలిక వసతులు, సాంఘిక మౌలిక వసతులు. సి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ కూడా గవర్నమెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వితౌట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెర్ ఇస్ నో ఎకానమీ, దెర్ ఇస్ నో యువర్ ఎగ్జామినేషన్స్ ఆల్సో. మౌలిక వసతుల గురించి చదవకపోతే అది ఆర్థిక వ్యవస్థ కాదు, అది ఎకనామిక్ సబ్జెక్టే కాదు. మౌలిక వసతులు లేకుండా మీ క్వశ్చన్ పేపర్స్ ఏవి ఉండవు. అంటే ఇది ఎంత ఇంపార్టెంటో మీరు అర్థం చేసుకోండి. ఇక్కడికి వస్తే దీంట్లో ఫస్ట్ ఏం అడుగుతున్నారు, 8th వన్లో ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్లో విద్య. సో మరి విద్యా విధానాలు మారినాయి, కొత్త విద్యా విధానం వచ్చింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో KG to PG ఇంగ్లీష్ మీడియం అనేటువంటి విద్యా విధానాలు వచ్చాయి. మరి దీనికి సంబంధించి విద్యా విధానాలకు సంబంధించి ఏ విధంగా ఉంది ఆంధ్రప్రదేశ్ అనేటువంటి దాన్ని మనం డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో దాన్ని కూడా మనం డిస్కస్ చేయాలి. ఇక హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఆరోగ్యము మరియు కుటుంబ సంక్షేమం. మై డియర్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా దీని మీద బిట్టు పడుతుంది. కుటుంబ సంక్షేమం మీద, ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం మీద బిట్టు వస్తుంది. దీన్ని మీరు చాలా డీప్గా చదవండి, ఖచ్చితంగా దీన్ని చదవండి. హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. మనకు మొదటి దాంట్లో ప్రభుత్వ విధానాలు అన్నారు. సో ఏపీ ఎకానమీ సిలబస్ చూస్తే ప్రభుత్వ విధానాలు అన్నారు. నథింగ్ బట్ అదేంటంటే వెల్ఫేర్ యాక్టివిటీస్ ఆఫ్ ది గవర్నమెంట్. వెల్ఫేర్లో అంటే సంక్షేమ విధానాలు, ప్రభుత్వం యొక్క సంక్షేమ పాలన, సంక్షేమ విధానాలు. ఆ సంక్షేమ విధానాల్లోనే ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం ఉంది. కుటుంబ సంక్షేమం కొరకు, ఆరోగ్యం కొరకు ప్రభుత్వం ఏమేమి తీసుకున్నారో దాన్ని చదవాలి. ఇక్కడ ఆరోగ్యం, హెల్త్ విషయం చూసినట్లయితే ఇప్పుడు కరోనా అనేటువంటి పీరియడ్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ కరోనా పీరియడ్లో ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది. సో what are the steps for the controlling of the corona in this particular period? This is the pandemic crisis period. మరి పాండమిక్ అనేటువంటిది వచ్చింది, దీనివల్ల ఏం చేస్తున్నారు అనేటువంటిది చదవాలి. అదేవిధంగా కుటుంబం రక్షణ కొరకు ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేటువంటి దాన్ని తీసుకోవాలి. దెన్ వెల్ఫేర్. ఇవి రెండు కూడా పార్ట్ ఆఫ్ దిస్ యూనిట్. ఏపీ ఎకానమీలో యూనిట్ 1లో ఇవి రెండు కూడా పార్ట్స్ అండి.
ఎడ్యుకేషన్ ఆల్సో పార్ట్. సో ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పథకాలు కూడా అక్కడ మనం చదువుతాం. సో ఆరోగ్య పథకాలు చదువుతాం, కుటుంబ సంక్షేమ పథకాలు చదువుతాం, సంక్షేమ పథకాలు, వెల్ఫేర్, సంక్షేమమే ప్రభుత్వ విధానం. సంక్షేమమే ప్రభుత్వ విధానం ఖచ్చితంగా. ఇక్కడ ఇవి అంటే ఈ 8 సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ వెరీ రిలేటెడ్ టు దిస్ చాప్టర్. ఆ చాప్టర్ చదివినప్పుడు వీటిని అప్డేట్స్ చేసుకోవాలి. ఆ చాప్టర్ చదివేటప్పుడు వీటి యొక్క అప్డేట్స్ ఖచ్చితంగా ఉండాలి. ఆరోగ్యం, సో విద్య ఒకటి, ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం ఒకటి, ఇంకో సంక్షేమం. సో యాక్చువల్లీ సింపుల్, ఇట్ సేస్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అండ్ వెల్ఫేర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇదే పథకాలు, ప్రభుత్వం యొక్క పథకాలు ఏంటి, ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ పథకాలను చేస్తుంది, ఆ సంక్షేమ పథకాలకు ఎంత డబ్బులు స్పెండ్ చేస్తున్నారు అన్నటువంటిది దీంట్లో ఉంది. ఇక రూరల్ డెవలప్మెంట్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, ఇది వెరీ 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 ఇంపార్టెంట్. రూరల్ డెవలప్మెంట్, గ్రామీణ అభివృద్ధి, అర్బన్ డెవలప్మెంట్, పట్టణ అభివృద్ధి. సి మై డియర్ ఫ్రెండ్స్, దీనిల మీద కూడా బోలెడని ప్రశ్నలు వస్తాయి. ఖచ్చితంగా గ్రామీణ అభివృద్ధికి సంబంధించినటువంటి పథకాలు కావచ్చు, గ్రామీణ అభివృద్ధి కొరకు ఏం చేస్తుంది గవర్నమెంట్ అనొచ్చు కావచ్చు, కంపల్సరీగా ఈ 8th టాపిక్ కూడా మీరు ఒక్క లైన్ స్కిప్ చేయకుండా చదవాలి. ఎందుకంటే 1, 2, 3, 4, 5 దిస్ 5 సబ్ టాపిక్స్ రిలేటెడ్ టు యువర్ సిలబస్. మీ సిలబస్లో చూసినట్లయితే గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, సంక్షేమము, ఆరోగ్యము, కుటుంబ సంక్షేమము, అదేవిధంగా చూసినట్లయితే విద్య అన్నటువంటిది మెన్షన్ చేశారు. ఇవన్నీ కూడా ప్రభుత్వ విధానాల కిందకే వస్తాయి. సో ప్రభుత్వ విధానాల కిందకే వస్తాయి కాబట్టి ఖచ్చితంగా 8వ దాన్ని కూడా ఒక్క లైన్ మిస్ కాకుండా మీరు చదవాలి. 8వ దాన్ని కూడా ఒక లైన్ మిస్ కాకుండా చదవాలి. నెక్స్ట్ చూసినట్లయితే 9th చాప్టర్. ఈ 9th చాప్టర్ ఏముందయ్యా అంటే పావర్టీకి సంబంధించినటువంటిది ఉంది, పేదరికానికి సంబంధించి, నిరుద్యోగానికి సంబంధించినటువంటి టాపిక్. పావర్టీ, ఎంప్లాయ్మెంట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ అన్నమాట. 9th టాపిక్ చూసినట్లయితే పావర్టీ, ఎంప్లాయ్మెంట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. పేదరికం, ఉద్యోగం, నిరుద్యోగానికి సంబంధించి. ఇది జనరల్ రివ్యూ అండి. జనరల్గా ఎక్కడైనా ఏ ఎగ్జామ్లోనే అడగవచ్చు. Group 1, Group 2, Group 3, పంచాయతీ సెక్రటరీ, తర్వాత సచివాలయం పరీక్షలు, డిఎస్సి, ఎక్కడైనా అడగవచ్చు. ఎక్కడైనా అడగడానికి స్కోప్ ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరికం ఎంత ఉంది, ఆ పేదరికాన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తున్నారు, ఆ పేదరిక నిర్మూలన పథకాలు ఏమైనా ఉన్నాయా, వాటి మీద ప్రశ్న అడగవచ్చు. మరి ఉద్యోగం సంబంధించినటువంటి ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్, ఎంతమంది ఉద్యోగాల కల్పన జరుగుతుంది, ఎంత ఉంది, గవర్నమెంట్ ఎంత చేసింది, అదేవిధంగా నిరుద్యోగం కూడా ఉంది రాష్ట్రంలో, ఎంత ఉంది ఈ నిరుద్యోగం యొక్క పరిస్థితులని. ఇక 10th వన్ చూసినట్లయితే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని ఉందండి. సస్టైనబుల్ డెవలప్మెంట్ సింపుల్లీ ఎస్డి గోల్స్ అంటారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు. See my dear friends, ఈ సుస్థిరాభివృద్ధి అనేటువంటిది ఇండియన్ ఎకానమీలో యూనిట్ 1లో ఒక సబ్ టాపిక్ ఉన్నది. Group 2 ఇండియన్ ఎకానమీలో యూనిట్ 1లో ఒక సబ్ టాపిక్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉంది. Group 1లో సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉంది. అన్ని చోట్ల సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ లేకుండా బిట్టు రాదు, క్వశ్చన్ పేపర్ తయారు చేయదు. సస్టైనబుల్ డెవలప్మెంట్ ఖచ్చితంగా చదవండి. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీద గతంలో కూడా బిట్ అడిగారు. మరి ఈ గోల్స్ని ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా ఫుల్ఫిల్ చేస్తుంది అనేటువంటి దాని మీదనే క్వశ్చన్ అడుగుతారు. సో ఇది చదవండి. ఈ విధంగా సర్వేని మనం ప్రొటెక్ట్ చేస్తూ చదవాల్సి ఉంటుంది. నేను మీకు ప్రతిరోజు ఒక 1/2 అవర్ సర్వే మీద క్లాస్ని పోస్ట్ చేస్తూ ఉంటాను. 1/2 అవర్ క్లాస్ చెప్తూ ఉంటాను. ఒక 1/2 అవర్ ఎవ్రీడే ఐ విల్ పోస్ట్ 1/2 అవర్ రిగార్డింగ్ టు సర్వే. సో వీలైతే
సర్వేకి సంబంధించి కొంత మనకంటే 31 తారీఖు తర్వాత మన నోటిఫికేషన్ ఏంటి, వాటి పరిస్థితులు ఏంటి అనేటువంటి దాని మీద ఒక అవగాహన వస్తుందో, అంటే వస్తుందా నోటిఫికేషన్ ఏంటి అనేది. నో డౌట్ నోటిఫికేషన్ వస్తుంది, దాని గురించి అయితే ఎప్పుడు ఉంటుందని, దాన్ని బట్టి కూడా ఈ సర్వే క్లాసులు అనేటువంటి నేను మీకు అప్డేట్ చేస్తాను. ఇప్పటివరకైతే ఇది సర్వేని ఎలా చదవాలి, సర్వేలో ఏ అంశాలను మనకు ప్రాధాన్యత ఇవ్వాలి, మరి వీటి గురించి సంబంధించినటువంటి వీడియో ఇది. నెక్స్ట్ క్లాస్లో నేను ఒక్కొక్క టాపిక్, ఈ 10 టాపిక్స్ తీసుకొని ఒక్కొక్క టాపిక్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతాను. థ్యాంక్ యూ. మీ మనీశ్వర్ సార్.